ముందుగా మిత్రులందరికీ స్వాగతం. మనం ప్రీవియస్గా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కోసం ఏంటంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అనేది రిఫర్ చేసాం. మనకి ఎస్పెషల్లీ పెయిడ్ వర్షన్ వచ్చేసరికి ఐ చార్ట్స్ బాగుంటుంది అండ్ ఆప్షన్ డీ కోడర్ అని. వీళ్ళందరూ ఏంటంటే మంత్లీ 500-600 ఛార్జ్ చేస్తారు. అట్లాగే థర్డ్ పార్టీ వెబ్సైట్ వచ్చేసరికి సెన్సిబుల్, వీళ్ళు కూడా ఏంటంటే ఇంతకుముందు పెయిడ్ ఛార్జెస్ పెట్టారనమాట, లైక్ 500 అండ్ ఇంకొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే 1500 అలాగా మంత్లీ ఛార్జెస్. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఫ్రీ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సెన్సిబుల్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, సెన్సిబుల్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్ అకౌంట్స్ అనేది కావాలన్నమాట. జెరోదా కానీ, అప్ స్టాక్స్ అండ్ ఏంజల్ 1, ఐసిఐసిఐ డైరెక్ట్, 5 పైసా, ఐఏఎఫ్ఎల్ ఇట్లా బ్రోకర్స్ ఏంటంటే వాళ్ళు టైప్ అయ్యారు. ఆ యొక్క అకౌంట్స్ అనేది మనకుంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను జెరోదాతో. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా మనం దీంట్లో యూజ్ చేసుకునేది ఏంటంటే ఆప్షన్ చైన్ ఎలా ఉంది అండ్ డైరెక్ట్గా మనం ఏంటంటే బై కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కావాలంటే. అండ్ మోరోవర్ ఏంటంటే దీంట్లో కన్ఫర్మ్ క్లోజ్ మనం పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మనం ఒకవేళ పేపర్ ట్రేడ్ చేసుకోవాలనుకుంటే కూడా కొంచెం రిలయబుల్ డేటా ఇది. అంటే పేపర్ ట్రేడ్కి న్యూ స్టాక్స్ అలా చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే అదంతా రిలయబుల్గా అనిపించలేదు డేటా. బట్ ఈ సెన్సిబుల్ డేటా ఏంటంటే కొద్దిగా రిలయబుల్గా అనిపిస్తుంది. దాని తర్వాత మనం చూసేది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ యొక్క చార్ట్స్ మనకి ఎలా ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. ముఖ్యంగా నిఫ్టీ ఎలా ఉంది వీక్లీ అండ్ ఏ స్ట్రైక్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని బట్టి ఏంటంటే మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ వీక్లీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ అనేది హై లిక్విడ్ ఉంటుంది అండ్ చాలామంది కూడా ట్రేడ్ చేస్తారు, అందుకని ఇక్కడ ఇచ్చారనమాట. దీంట్లో వీళ్ళు సెన్సెక్స్ కూడా యాడ్ చేసామని చెప్తున్నారు. అండ్ ఫిన్ నిఫ్టీ అయితే ఆల్రెడీ ఉంది, చెక్ చేశాను. ఇక్కడ ఫిన్ నిఫ్టీ వీక్లీ దానికి సంబంధించిన డేటా కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఏ స్ట్రైక్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి. ఓకే, ఓవరాల్గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా కానీ మొత్తం కూడా మనకి ఏంటంటే రావడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మల్టీ స్ట్రైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మల్టీ స్ట్రైక్, ఒక్క నిమిషం, ఓపెన్ ఇంట్రెస్ట్ నిఫ్టీ. ఇక్కడ మల్టీ స్ట్రైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే డిఫరెంట్ స్ట్రైక్స్ దగ్గర ఏ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనమాట. సో దాన్ని బట్టి కూడా ఏ పర్టికులర్ స్టాక్ మీద ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, కాల్ పుట్టు, ఇక్కడ డిఫరెంట్ స్ట్రైక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చేసుకున్న తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, ఏ పర్టికులర్ స్ట్రైక్ మీద ఎక్కువగా ఉంది అండ్ అది రైజ్ అవుతుందా తగ్గుతుందా. మనం అంటుంటాం కదా షార్ట్ కవరింగ్ జరుగుతుంది, ఓకే, లేకపోతే లాంగ్ బిల్డప్ జరుగుతుంది అని చెప్పేసి. సో ఆ యొక్క చేంజెస్ని ఏంటంటే గ్రాఫికల్గా చూసే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే దీంట్లో ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా కూడా రావడం జరుగుతుంది, ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి. ఓకే, సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆప్షన్స్ ఎవరైతే ఎస్పెషల్లీ స్ట్రాంగిల్స్ సెల్ చేస్తూ ఉంటారు కదా, ఈ యొక్క ఆప్షన్స్ డేటా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పర్టికులర్గా ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇది 19,700 కాలు, 19,700 పుట్ అనేది రెండు కలిపి సెల్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం స్ట్రాడల్ అంటాం, ఎందుకంటే ఒకటే స్ట్రైక్ కాలు ఒకటే స్ట్రైక్ పుట్ అనేది సెల్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ప్రైసెస్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి చూడండి. మనకి ఈ ఎండ్ ఆఫ్ ద డే దాకా కూడా ఉంచామనుకోండి, మార్నింగ్ సెల్ చేసుకొని ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డేకి మనకి ఏంటంటే ప్రాఫిట్లో ఉంది, ఎందుకంటే ప్రీమియం తగ్గుతూ వచ్చింది. ఎస్పెషల్లీ సెల్లర్స్ గురించి నేను చెప్తుంది ఇక్కడ. దాని తర్వాత మనకి ఏంటంటే ఓవరాల్గా నిఫ్టీ స్పాట్ ప్రైస్ ఎలా ఉంది, ఓకే, దాన్ని కూడా ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఏదైతే డాటెడ్ లైన్ కనిపిస్తుందో అది వచ్చేసరికి నిఫ్టీ స్పాట్ ప్రైస్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇక డిఫరెంట్ ఎనదర్ స్ట్రైక్ కూడా ఇచ్చారు, 19,650 కాల్ పుట్టు. అంటే డిఫరెంట్ స్ట్రాడల్స్ అనేది డేటా ఒకే దాని మీద మనం చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా, కావాలంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ
స్క్రీనర్స్ ఉన్నాయి దీంట్లో ఇన్బిల్ట్. ఓకేనా, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అండ్ పీసీఆర్ ఏ యొక్క పర్టికులర్ స్టాక్లో పీసీఆర్ ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది. ఇక్కడ టెక్ మహీంద్రాలో పీసీఆర్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. అంటే పుట్ డివైడెడ్ బై కాల్ అనమాట. పుట్ వాల్యూలు ఎక్కువ ఉన్నాయంటే పుట్స్ ఎక్కువగా మనకి సెల్ చేస్తున్నట్టు అర్థం. సో పీసీఆర్ ఎక్కువ వాల్యూ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే అది బుల్లిష్ అని చెప్పేసి ఇట్లా మనం ఒక వ్యూ అనేది తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా టెక్నికల్ సిగ్నల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏంటంటే 550 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అయితే సిగ్నల్ రావాలి. అలా కూడా ఏంటంటే ఇందులో కస్టమైజేషన్స్ ఉన్నాయి. కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. 100 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందా, ఓకే, అట్లా కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో సెక్టార్స్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. స్టాక్స్ పర్టికులర్ స్టాక్స్ నాకు అవసరం లేదనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే దాదాపుగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ ఉన్నాయి, 185 అలా ఉన్నాయన్నమాట. వాటిల్లో మనకు అవసరం లేదనుకుంటే కూడా తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జైడెస్ లైఫ్ తీసేయాలంటే కూడా తీసేసి అప్లై కొడితే ఆ జైడెస్ లైఫ్ అనేది పోద్ది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఏ సెక్టార్స్ కావాలంటే కూడా ఆ సెక్టార్స్ అనేది మనం డిజేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్టిలైజర్స్ అవసరం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అవసరం లేదు అనేది మనం ఇక్కడ క్లిక్ అని చేస్తే అప్లై చేస్తే దానికి సంబంధించిన మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ బ్రోకర్స్కి వీళ్ళు అలౌ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు బ్రోకర్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ యొక్క లింక్ ద్వారా ఏంటంటే మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని వీటికి యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.